హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నాకు కొద్దిగా తెలిసింది మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్టర్డే చెప్పుకున్నాం కదా, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది అనేసి సో కొద్దిగా నాకు తెలిసినంతగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సీటెట్లో అయితే మనకి కంటెంట్ 15 మార్క్స్ ఉంటుంది, మెథడ్కి 15 మార్క్స్ ఉంటుంది, అంటే టోటల్ 30 మార్క్స్ ఉంటుంది. కానీ ఏపీ అంటే టెట్ మొన్న రాశారు కదా డిఎస్సిలో, సో అలా దాంట్లో ఎలా ఉంటుంది, కంటెంట్ ఓన్లీ 24 మార్క్స్ ఉంటుంది, మెథడ్ వచ్చేసి ఓన్లీ 6 మార్క్స్ ఉంటుంది. అంటే దీనికి డిఫరెంట్ ఏంటంటే సీటెట్లో కంటెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు, మెథడ్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తాడు. మనకి టెట్లో వచ్చేసి 24 మార్క్స్ వచ్చేసి కంటెంట్లో, మెథడ్లో ఓన్లీ 6 మార్క్స్ మాత్రమే ఇస్తాడు. పెడగాజీలో పిల్లలకు ఎలా టీచ్ చేయాలి అనే దాంట్లో మనకి ఇక్కడ సో మనకి మెథడ్లో కూడా సేమ్ 15 మార్క్స్ ఇస్తున్నారు. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 1 వాళ్ళు వచ్చేసి డిఎడ్ చేసి ఉండాలి, అంటే ఇంటర్ అయిపోతేనే డిఎడ్ చేసి ఉండాలి. పేపర్ 2 వచ్చేసి బిఎడ్, ఓన్లీ బిఎడ్ అయిపోయింది, డిగ్రీ ప్లస్ బిఎడ్. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు రాయాలనుకునేవారు ఇంటర్ డిఏడి చేసి ఉండాలి, ప్లస్ డిగ్రీ కూడా చేసి ఉండాలి. అలా అయితేనే పేపర్ 1కు పేపర్ 2కి ఎలిజిబుల్గా రాయొచ్చు. మనకి పేపర్ 2 మనకి షిఫ్ట్ అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మనకి మార్నింగ్ షిఫ్ట్ పడుతుందండి పేపర్ 2 వాళ్ళకి 9:30 AM టు 12 PM వరకు ఉంటుంది, ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఉంటుంది. పేపర్ 1లో వచ్చేసరికి ఈవినింగ్ ఉంటుంది, 2:30 PM టు 5 PM. ఇలా షిఫ్ట్ వైజ్ అనేది ఇస్తున్నారండి. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 90% రావాలి, జనరల్ వాళ్ళకి 82% రావాలి, 82 మార్క్స్ రావాలి టోటల్గా. ఇక్కడ మనకి ఫీజు వచ్చేసి 1000 ఉంటుందండి. జనరల్ వాళ్ళకి మామూలుగా వీళ్ళు 2 పే చేయాలనుకునే వాళ్ళు టోటల్ 12,000 ఉంటుందండి. లాంగ్వేజ్ ఎలా తీసుకోవాలి మనకి టోటల్ లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే 15 కంటెంట్ ఉంటుంది, 15 మెథడ్స్ ఉంటుంది. అంటే కంటెంట్ ఓన్లీ కంటెంట్లో, మెథడ్ వచ్చేసి మెథడ్లో వీళ్ళు పద్యం ఇచ్చింటారు, గద్యం ఇచ్చింటారు. అంటే గద్యంలో సందులు, అలంకారాలు, ఛందస్సు, మకుటం ఇలాంటివి ఇచ్చి ఘన విభజన చేయమంటారు. అంటే పద్యానికి కింద ఆప్షన్స్ ఇస్తారు, ఇలా అనమాట. ఓన్లీ మనం తెలుగు తీసుకుంటే. లేదు పేపర్ 2 ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, 15 కంటెంట్ ఉంటుంది, 15 వచ్చేసి మెథడ్ ఉంటుంది. సో 15 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 15 మనకి ప్యాసేజ్ ఇస్తారు. మెథడ్లో ప్యాసేజ్ ఇచ్చి టెన్స్, నౌన్స్, వర్బ్స్ ఇలాంటివి అడుగుతారనమాట, పోయమ్స్ ఇస్తారు. సో అండి, మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో చేశానండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.